किसको है, देखो कितना भोला भाला। मेरी शुरुआत मेरी बात मुझे आज सुनो, तुम्हें बतलाऊं कुछ मैं मेरी क्या बात सुनो। शिव मेरे साथ शिव का हाथ मेरे सर पे सुनो, शिव मेरे संग शिव का रंग मेरी जात सुनो। महिमा है शिव की है ये शिव का कमाल। कालों का ये काले है, साथ इनके माँ काले का। कालो उसका क्या बिगाड़ेगा, भक्त है जो महाकाले का। त्रिनेत्र शंभू की आंखों में आग है, नीलकंठ से देखो लिपटा ये नाग है। तेरी कृपा जिस पे हो जाए अविनाशी, रोक कोई ले उसको किसकी औकात है। गिरने लगो तो कह दो बोले संभाल। राजाओं का शिव है और फकीर भी शिव है, रहता गरीब बन के पर अमीर भी शिव है। आदि काल से शिव है, सबका अंत भी शिव है। शांत बैठे पर्वत पे और प्रचंड भी शिव है। क्रोध जिनकी आंखों में प्रेतों का साथ है, कालों का काल उसका मेरे सर पे हाथ है। रक्त में है बहते मैं हूँ भक्त महाकाल का, मुझको मिटा दे कोई किसकी औकात है। हर हर महादेव शंभु घर घर में गूंजेंगे, शिवरात्रि आएगी महादेव पूजेंगे। भक्ति में शिव की मेरी दुनिया मदहोश है, चलने वाले देखो कैसे फिर से खामोश है। नाम शिव का साथ मेरे रोक कैसे लोगे मुझको, पहले भी तो बोला था नाम आशुतोष है। मैंने तुम्हारी जान बचाई थी मिशा, और उसी हादसे के कारण मैं 6 साल तक कोमा में पड़ा रहा। मेरे गार्ड्स रोज मेरी जान बचाते हैं अर्जुन, तो क्या मैं उनसे शादी कर लूं? अर्जुन मिशा की ओर आगे बढ़ा, तभी कबीर ने एक जोरदार मुक्का उसे मार दिया। पहले से ही कमजोर अर्जुन नीचे गिर गया। रोती हुई शालिनी उसे बचाने के लिए दौड़ी। खबरदार, तूने अगर मेरी मंगेतर को छुआ भी। शालिनी अर्जुन को उठाने की कोशिश करने लगी। जानवर हो क्या? ये अभी अभी कोमा से बाहर आया है। अर्जुन के भीतर गुस्से की आग भड़क रही थी, लेकिन उसके शरीर में ताकत नहीं बची थी कि वो कबीर से लड़ सके। अर्जुन ये लो 50 लाख का चेक, तुम्हारी औकात से कहीं ज्यादा है। इसे उठाओ और दफा हो जाओ यहाँ से। मिशा ने चेक जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तवड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम्।
జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని భగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని అదంతా బాగానే ఉంటుంది. అదేం కుదరదు. నేను చూసుకుంటాను. డబ్బులు నేను ఇచ్చాడు. చూసుకుంటానులే. ఒక్క నిమిషం. కేసు పెడితే ఏం చేస్తావు? ఏంటి సార్ తాగేసి వచ్చారు సార్. సార్ ఇంతవరకు తాగలేదు సార్. ఫ్రెండ్ బర్త్డే సార్. అందుకే తాగి సార్. ఇంకెప్పుడు తాగ సార్. సార్ ప్లీజ్ సార్ ఒకసారి పంపించేవయ్యా. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బండిరా సార్ మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. 100-200 లాగి ఉండొచ్చు కదా సార్. ఆ వయసులో నువ్వు తాగలేదా ఏంటి? తాగాను సార్. పోయా సార్ సార్. ఏంటయ్యా మనల్ని చూసి ఆటో అక్కడ ఆగిపోయింది? ఏంటి వెళ్ళి చూడు. రే ఎవరు ఆటోలో దిగండ్రా. రే మీకు చెప్పేది. సార్ ఒకే ఆటోలో 7 కూర్చున్నారు సార్. దిగమని చెప్పయ్యా. రే దిగండ్రా. దిగమంటుంటే ఏంటట? సార్ దిగమంటుంటే వినిపించుకోవట్లేదు సార్. చొక్కా పట్టుకుని దించావు. రే దిగు. దిగరా. ఏంటయ్యా? సార్ మొండికేస్తున్నాడు సార్. ఇదిగో వస్తున్నా. రైల్వే గేట్ రోడ్కి పోనివరా. సరేనా? నువ్వు చెప్పిన పని అయిపోయింది. నమస్తే. మోసుకురండి. అలాగేనా? నమస్తే అన్న. మీరు వెళ్ళండి. అలాగేనా? మూర్తి అన్నా వీడి శవాన్ని పోలీస్ స్టేషన్ బయట వేలాడితే నన్ను పట్టుకోవాలనుకుని ఒక్కో పోలీసోడు వీడి చావుని చూసి వణికిపోవాలి. Mishtir Ashulshad, Cadbury Dairy Milk. రేయ్, ఎవరో నువ్వు బీషప్ లో కాల్ జాపుకొని వచ్చున్నావు? పైల్సా? ఇంట్రడక్షన్ బిల్డప్ సార్. ఏయ్! అన్న ఇదిగో వస్తున్నానన్న. అన్న నమస్కారం అన్న. మై నేమ్ గులానన్న గోవింద్ అన్న. పెద్ద రౌడీ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో గులన్న. మీ దగ్గర ఎస్టేట్ గా చేరాలి. నన్ను ఆశీర్వదించన్న. నేను ఇంకా నిన్ను చేర్చుకోలేదు. నేను ఫిక్స్ అయిపోయానన్న. అయితే ఏంటి ఇప్పుడు?
భలే అడిగావు. ఏ అన్న ఇదే ఏరియాలో నువ్వెందుకని సమరసింహారెడ్డి నరసింహనాయుడు కాకూడదు? ఫ్యూచర్ లో నువ్వు చచ్చిపోయాక నేనెందుకు ఆ ప్లేస్ కు రాకూడదు? ఏయ్! తమరి చోటు ఖాళీ అయిన తర్వాత ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటూ రాకూడదని ఒక కస్టమర్ చిన్న మ్యాటర్. మీరు ఒప్పుకుంటే ఓ 1,00,000 ఇస్తారా? ₹1,00,000? లక్షల మాట మీరు ఎప్పుడు వినలేదనుకుంటా. కూర్చోండి కూర్చోండి. ₹1,00,000 ఆ పైన ఆ, పైన ఎవడండి? ఏయ్ మ్యాటర్కి రారా. అన్న అడుగుతున్నారుగా, రామ్మా వచ్చి చెప్పు. నేను ఒక అబ్బాయిని డీప్ గా ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే వాడితో క్లోజ్ గా ఉన్నాను. మేము క్లోజ్ గా ఉన్నది వీడియో తీసి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీలో ఉన్నాడు. అడగడానికి వెళ్ళిన మా నాన్నని కొట్టి పంపించాడు. సరే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే గొప్పోళ్ళని తీసుకోవడం లేదు. ఈ అన్నయ్య మీ దగ్గరికి వస్తే సాల్వ్ చేస్తారని చెప్పారు. మీరే ఎలాగే నా వీడియో క్లిప్ ని నాకు ఇప్పించాలి. నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ అన్నా. చేసేద్దాం. వాడు ఎక్కడ పని చేస్తున్నాడు? హైటెక్ సిటీలో అన్నా. వాళ్ళ నొదలకూడదన్నా. నడి రోడ్లో నుంచి ఉంటావే. అయ్యో సారీ అన్న. నువ్వేస్తావా నేనైనా? నువ్వేస్తావా నేనైనా? నువ్వేస్తావా నువ్వేసి అలా చూడన్నా. ఓ అమాయకురాలు జీవితంతో ఆడుకున్నారన్నా. రేయ్, డబ్బు చూపించు, డబ్బు చూపించు. డబ్బు చూపిస్తే అన్న రంగంలోకి దిగుతాడు. డబ్బు వచ్చేసింది. ఏసీ అన్న ఏసీ. ఏయ్ వాడిని 4 పీకి నీకు కావాల్సింది తీసుకోపో. ఆస్తులు కూడా రాయించి తీసుకో. ఏరా, నువ్వు నన్ను మిస్యూజ్ చేయడమే కాకుండా మా నాన్నని మనుషులతో కొట్టిస్తావా? ఆ వీడియోని ఇవ్వరా? డార్లింగ్, వీళ్ళని ఇలా అడిగితే పని జరగదు. ఇలా రా. ఏంట్రా అడుగుతుంటావా? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా అన్న. దీనికి నాకు ఏ సంబంధం లేదు. సడన్ గా సీన్ ట్విస్ట్ అయిందన్నా. మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతుంది. కార్నర్లో కాముగా కూర్చుందాం. फटाफट से जुड़ेंगे सभी लोग. ये सभी लोग. బాలు అన్నా ఇటువైపు వెళ్ళండి. అలాగేనా? నువ్వు బయలుదేరమ్మా. వెళ్ళు. అయ్యో అన్న, అలా కోపంగా చూడకన్నా. మై గాడ్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ అన్న. ఎవరు వచ్చి ఏం అడిగినా నా ప్రాణం పోయినా చెప్పనన్నా. చావడానికి ఎందుకు రా చెవట్ల కక్కుకుంటూ వస్తున్నారు. చవట్లారా చూడు. బుక్ అయిపోయాం. కన్ఫ్యూజ్ లో ఉన్నాను. అన్నా 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 ఎవరు అన్న లేపేసింది? అయ్యో అన్నా చూసేసారు. ఇంకెక్కడ ఉండటం డేంజర్. పరిగెట్టు. అయ్యో అంత దూరం పరిగెట్లేదే. ఇక్కడే సెటిల్ అయిపోతాం. నా అన్న లేపేశాడు, నా తమ్ముని లేపేశాడు. ఎవరు ఉంటే ఇద్దరిని లేపేస్తాడు. పోండ్రా. పడింది. ఏడి కనపడేంటి? ట్రైన్కి లేట్ అయినట్టు అంత స్పీడ్ లో వస్తున్నారేంట్రా? ఇప్పుడు మన దగ్గరికి వస్తారు. వచ్చేసారు. శవాలతో శవం అయిపోతాం.
అరవకండ్రా. మీలే అరిచిన వాళ్ళే ఇలా స్టైల్ గా పడుకున్నారు. సాఫ్ట్ గా డీల్ చేయండి రా. మా అన్నని లేపేశారు, తనతో వచ్చిన నలుగురు లేపేశారు. ఇక ఉన్నది మేమిద్దరమేరా. మీరిద్దరన్నా ఉండండి రా. ఎవరు లేపే Sir, payment please. Papa, my RuPay credit card works on UPI anywhere. Anywhere? Anywhere. Everywhere? Everywhere. बैंक को कॉल करना पड़ेगा. करना चाहिए पापा. करना चाहिए. Ask your bank for a RuPay. వీళ్ళందరూ ఎవరు లేపేశారు చెప్తావా లేదా? సైగ చేసావో కళ్ళలో పడుస్తా. అప్పుడు దాకా మీరు ఉంటేగా వెనక్కి చూడండి రా. కాళీ अरे भगवान అయ్యో అన్న, వీళ్ళతో చేరి పెద్ద రౌడీ అవుదాం అనుకున్నాను. వేస్ట్ అని తెలిసిపోయింది. ఇక లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతానన్న. పాత బస్తీ మూర్తిల్లు తెలుసా? పాత బస్తీ ఏరియా మొత్తం తెలుసు. డైనోసర్ లో ఉన్నారేంటి సార్? నువ్వు కాదు, పాలు పోయడానికి వచ్చారు. రౌడీన్ సార్. శంకర్ రౌడీ సార్ గారి అసిస్టెంట్ రౌడీన్ సార్. వాడితో నేను ఎప్పుడు చూడలేదే. గూగుల్లో వెతుకోండి సార్. వాడేవిడ సార్ ఆ టాపిక్ లోకి మనం దూరొద్దు సార్. నేను వచ్చిన విషయం చెప్పేస్తాను సార్. చెప్పు. సార్ శంకర్ ని మొత్తం గ్రూప్ ని లేపేశారు సార్. శంకర్ అందరినీ లేపుతాడు. శంకరే అందరినీ లేపుతాడు. ఈ రోజు శంకర్నే లేపేశారు సార్. లేపేస్తారు ఈడన్న అర్థం చెప్పరా. ఏంట్రా కళ్ళతో కథకళి ఆడుతున్నావు? నేను మాట్లాడితే నువ్వు మటాషిరా. ఇప్పుడు చెప్తావా లేదా? వెనకాల ఉన్న వాడేరా దున్నపోతా. ఎరా మీరే రౌడీలరా. వాడు కళ్ళతో నేనే సైగ చేసి చూపిస్తుంటే నువ్వు రౌడీవా? రౌడీలు కళ్ళతో మాట్లాడితే తలకాయలు తీస్తారు, మెడకాయలు కోస్తారు. నువ్వు నిమ్మకాయలు కూడా కోయలేవురా. అన్న నెక్స్ట్ క్యాండిడేట్ భవానీ. భవానీయా? అన్నా చెప్పు మూర్తి. ఓ ఫ్రెష్ పీస్ వచ్చిందన్నా. ఫ్రెష్ కదా? అవును, 25 ఏళ్లుగా ఫుల్ ఫ్రెష్ గానే ఉన్నాను. కానీ 30 రోజులుగా స్నానం చేయలేదు. ఇది ఒక పాట పాడు. సింధూరా పువ్వా, చాలు చాలు చాలు. చిన్నారి చిల్లక్క. అమ్మాయిలు నాకు నచ్చింది వాళ్ళ లిప్సే. ముందు వాటిని టచ్ చేస్తాను. రా వచ్చి ఏదో ఒకటి చేసుకో. అయ్యో మంచి మూడ్ లో వస్తున్నాడు. దొరికితే దొడ్లో కుట్టేసేలా ఉన్నాడు. ఏంటి ఇంత రఫ్ గా ఉంది? ఆఫ్టర్ షేవ్ తర్వాత నైస్ గా ఉంటుంది. వీడు నా శీలాన్ని దోచేశాడు. వాడు పడదోసేశాడు. రైస్ భవానీ ఎవరు, కాళీ ఎవరు? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చూసే ముందు మనకిష్టమైన కాంచనని చూసొద్దామా? ఏంట్రా ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదురా, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. సింగపూర్లో సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఈ బిజినెస్, డబ్బు,
పేరు అన్నీ ఉన్నా కూడా ఇంటికెళ్తే మనశ్శాంతి లేదురా. నేను వెళ్ళని హాస్పిటల్ లేదు, చూడని డాక్టర్స్ లేరు. కానీ తన కడుపు నొప్పి మాత్రం తగ్గటం లేదురా. నీ కూతురు ప్రాబ్లం గురించి చెప్తున్నావు కదా? అవును. ఒకే ప్రాబ్లంని తలుచుకుని ఎన్నిసార్లు ఫీల్ అవుతావురా? అది కడుపు నొప్పి కాదు, వేరే అని చెప్తున్నాను కదా. నేను దేవుడున్నాడంటేనే నమ్మను, దయ్యం ఉందంటే నమ్మమంటావా? నమ్మి తీరాలి. నీ కూతురి యాక్టివిటీస్ చూసినందువల్లే చెప్తున్నాను. సరే, నీకు నాకు ఒక ఛాలెంజ్. నీ కూతురికి కడుపు నొప్పని నువ్వు అంటున్నావు, కానీ తనని ఏదో పట్టి పీడిస్తోందని నేనంటున్నాను. పక్కనున్న నరసింహస్వామి గుడికి నీ కూతురిని తీసుకురా. గుడి లోపలికి కూడా రావక్కర్లేదు, జస్ట్ గుడి గోపురం నీడ తగిలేలా ఉంటే చాలు. తన యాక్టివిటీస్ నార్మల్గా ఉన్నాయనుకో, అది కడుపు నొప్పే అని ఒప్పుకుంటాను. లేదంటే दोनों तरफ पहाड़ है, हल्का सा स्लिप और सीधा क्रैश. पाकिस्तानी आर्मी ने हमारी कारगिल द्रास सेक्टर की सारी पोस्ट पर कब्जा कर लिया है. इन पोस्ट से वो हमारी नेशनल हाईवे 1 को टारगेट कर रहे हैं. कश्मीर छीनना है. లేదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రై, నాకు అలాంటి నమ్మకాలు లేవు, కానీ నువ్వు చెప్తున్నావు కనుక ఒప్పుకుంటాను. అక్కడమ్మా పైనంతే. పిలువమ్మా. దివ్య, దివ్య, నువ్వు ఇలా రామ్మా, నేను చూస్తాను. కాలు లోపల పెట్టు. కాలు దించు. కూర్చోరా. రే, నువ్వు చెప్పేదంతా నమ్ముతున్నాను రా. నాకేం అర్థం కావటం లేదురా. ఇప్పుడేం చేస్తా ఉంటావు? మనం ఏమీ చేయక్కర్లేదు. గూగుల్లో చూస్తే అన్నిటికీ సొల్యూషన్ అందులో ఉంటుంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చాలా మంది ఉన్నారు. మన ఊళ్ళో చూడాలా, విదేశాల నుంచా? వద్దురా, విదేశాల్లో చూడు. రష్యా, వీడే ఇప్పుడు నంబర్ 1. రే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వీళ్ళనే పిలిపించు.
Regnatere, canta Dio salite, Serinos, regnatere, canta Dio salite, Aradia, Dio terere, Dio te, Humilite Majesty, Gloria a Dio. దివ్య దివ్య కళ్ళు తెరిచి చూడమ్మా. దివ్య దివ్య ఇటు చూడ చూడక్క. దివ్య This is the one. Keep this. Don't stop. It's over. Let's go. Thank God. నా పెద్ద కొడుకు వచ్చేసాడు. మా ఆయన వచ్చేసారు. আপনি ঠিক এখানে বসে এটা খাচ্ছিলেন যখন আপনি ওকে ওখানে দেখেছেন।
करेक्ट ना सर ওটা তো চকলেটি আর ক্রিসপি ছিল না আমি জানতাম বেশি চকলেটি বেশি ক্রিস্পি ক্যাডবেরি পপ సరోజ్ హాయ్ ఏంటే డాన్స్ సూపర్ ఇద్దరు ప్రేమని షేర్ చేసుకుంటున్నా నేను షేర్ చేసుకుంటాను తప్పండి స్లిప్ అయిపోయిందండి సారీ అమెరికా ట్రిప్ ఎలా సాగింది నానా 6 నెలలుగా మిమ్మల్ని చూడకుండా చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఇంకోసారి అవును, నా కూతురు ఏం చేస్తుంది, నా తమ్ముడు ఏం చేస్తున్నాడు? నువ్వే వచ్చి చూడురా. ఇప్పుడు మీరు చెప్పబోయే కథని విని అక్కడ పెద్ద వీరుల్లా కూర్చుని ఉన్నాడు చూడండి, తను భయపడి పారిపోవాలి. ఓకే రెడీ, వెళ్ళరా. ఏంటి పెద్ద జేస్దాస్ అని ఫీలింగ్ వచ్చిన పని చూడు. ఒక ఊర్లో ఒక దెయ్యం ఉందంట. అది నీ ముందుకు వచ్చిందంటే నిన్ను చంపేసి నా బిల్లు మింగేస్తుంది. నువ్వు చచ్చి పైకి పోతావు. దగ్గరికి రా. అయ్యమ్మా, చస్తే అందరూ పైకే పోతారు. పరా. అక్క వీడు అసలు భయపడడం లేదక్క. నువ్వు ఎందుకు బాబాయ్ భయపడడం లేదు? అది నా ఇష్టం. రే, నలుగురు జింబాయిస్ వెళ్ళండ్రా. ఏంటందరూ అని నుంచున్నారు? జిమ్కి వెళ్ళి వస్తున్నారా? చేతులు దించరా నా జంగులు. త్వరగా కానివ్వండి. ఆగండి. ఏంటి మీ వాళ్ళు భయపెట్టమంటే అమ్మవారి గుళ్ళో తిరణాలకి డాన్స్ ఆడతారే ఆ టైప్ లో అని అంటున్నారు? భయపెట్టమను దమ్ముంటే. రే, సరిగ్గా భయపెట్టండి రా. ఒక ఊర్లో ఒక దయ్యం నిన్ను చంపి నవ్విలి మింగి. భయపడటం లేదమ్మా, మారిపోయాడు. ఆడు మారుతాడా? అక్క చెల్లెలు ఇద్దరు వెళ్ళండి. నేను చెప్పే కదా విని భయపడి ప్యాంటు విప్పి నువ్వు పారిపోలేదు, అప్పుడు ఒప్పుకుంటాం. ఫస్ట్ నేను ఇక్కడ సరి చేసుకో. సారీ మా. ఇట్స్ ఓకే మా, కథ చెప్పు. ఒక భయంకరమైన కొరివి దయ్యం నా మీదకి ఎక్కేసింది. నీ మీద ఎక్కితే నేనెందుకు భయపడాలి? నీ మీద కాదే, దాని మీద. సారీ మా, నీ మీద. ఒక కొరివి దయ్యం పిశాచి నా మీద నీ మీద. నీకే కథ సరిగ్గా చెప్పడం తెలీదు, నువ్వు నన్ను భయపడతావా? చంటి పిల్లలు చెప్పే దెయ్యం కథలన్నీ వాడి చెవులో పడకూడదని చెవిలో ఏదో పెట్టుకున్నాడు చూడరా. చీటింగ్ ఫెలో. లాస్ట్ ట్రై. అమ్మా ఇప్పుడు చూడు. చెప్పరా. ఒక ఊర్లో ఒక దెయ్యం ఉండేదట. అది అందరినీ ఇబ్బంది పెట్టిందా? ఆ తర్వాత అందరినీ మింగేసిందట. మింగేసి నిద్రపోయిందా? ఇట్రా రారా నా తెల్ల మీసం. నువ్వు పోరా. వీడిని ఉండి చెప్తా. ఏం చేయబోతున్నావురా? మన పిల్లని వాడి మీద విసిరితే పిల్లలందరికీ వాడి గురించి నిజం తెలుసుకో. నేను ఉండగా పొరపాటున కూడా ఆ పని చెయ్యకు. ఆ తర్వాత భయపడి నా మీదకి కూర్చుంటాడు. ఎందుకైనా మంచిది జంపు నా మీదకి చెక్కుతాడు. మీరే మ్యారేజ్ చేయండి. నా చెవులో ఇది ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ భయపెట్టలేరు. మీ వల్ల నేను భయపడ్డాను. ప్లీజ్ నన్ను ఎత్తుకో ప్లీజ్. తల్లి వరకు చూడు. భయపడ్డానమ్మా, కావాలి. నీకు ఎట్టకరంగా ఉందా? ఒరే చూడరా, చూడు. నవ్వుతున్నావా? నవ్వుతోందమ్మా. వదిన తల్లితో సమానం. వదిన తల్లితో సమానం. తల్లితో సమానం. ఇంత వయసు వచ్చినా సంకనకి కూర్చుంటావు. ఇలా చూడు, ఉదయం 6 గంటలకి ఊరికెళ్ళాలి, వెళ్ళి పడుకో. అంత పొద్దునే లేవాలా? నా వల్ల కాదు. తాతయ్య గారికి షష్టి పూర్తని 20 రోజుల ముందు ఇంటికి వచ్చి చెప్పేసి వెళ్ళారు. దానికోసం నేను ఎంత దూరం వస్తే ఇప్పుడు నువ్వు రానంటావేంటి? అందరినీ రమ్మన్నారు బాబు. రా బాబాయ్, జాలీగా వెళ్ళొద్దాం. ఫ్లైట్లో వెళ్ళాలంటే భయపడతావు కదా, అందుకే కార్లో వెళ్దాం బాబు. పాటలు వింటూ ఎక్కడైనా ఆపి సరదాగా భోంచేసి జాలీగా వెళ్ళొచ్చు. జాలీ కన్నా మీ తాతగారి అంతఃపురం లాంటి ఇల్లు మీ ఇద్దరికే రావాలి. మనకి ఆస్తి ముఖ్యం. మాటలు రానుడు పాడుతా తీగాకెళ్ళాడట. ఆస్తి తీసుకెళ్ళి వల్ల కట్ల పెట్టుకుంటావు. పోవే. సారీ మామా, నేను రానమ్మా. ఊరు నుంచి మావయ్యలందరూ వస్తున్నారు. అవునా?
మావయ్యలతో కూతుర్లందరూ వస్తున్నారు. నేను వస్తున్నా హే. నువ్వేమీ రావక్కర్లేదు. హే. మా మేం ఫ్యామిలీలో మాత్రమే తెలిసి నేను వస్తాం. ఎలా ఉండగలనమ్మా? ఒరేయ్, దున్నయ్య, నువ్వు కాచి, కోట్లో ఊరుకో. వేసుకోవద్దు, నీకు సెట్ అవుతుందా? చెప్పు. నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదని నేనే చీపురు చెప్పు షూ అన్నిటినీ రెడీ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే ఆ బెడ్ చుట్టూ వీటిని పెట్టుకుని తొంగ. ఈ మధ్య నేను వీటిని యూజ్ చేయట్లేదు. మరే ఏ చెప్పరై, ఏ చెప్పు, ఈ షూ బెడ్ పక్కన వీటిని పెట్టుకొని పడుకోవడం కంటే ఈ షూనే బెడ్ గా మార్చేస్తే మమ్మీ నీ కొడుకు డెవలప్మెంట్ ని చూడు. रुक जाओ, वो रेस्टोरेंट हम गरीबों के लिए नहीं है अभी, वहाँ सिर्फ अमीर लोग जाते हैं. एक बार मेरे कपड़े तो देखो, रोड पर कटोरा पकड़कर भीख मांगने वाली भिखारन लग रही हूँ. और जरा उस रेस्टोरेंट में खाना खाने वाले अमीरों को देखो, उनमें और हमें जमीन आसमान का फर्क है. नहीं अनन्या, तुम बहुत सुंदर लग रही हो. लेकिन अभी वो इस शहर का सबसे महंगा रेस्टोरेंट है. हमारी औकात वहाँ पानी पीने की भी नहीं है. तुम चिंता मत करो, मैंने आज के दिन के लिए पहले से ही सेविंग्स करके रखी है. आज तुम्हारा बर्थडे है अनन्या. तुमने दिन रात ऑर्डर्स डिलीवर करके ये पैसे जोड़े हैं. अभी मैं तुम्हें एक दिन में ये सारे पैसे नहीं उड़ाने दूंगी. अनन्या प्लीज, ये सब तुम मुझ पर छोड़ दो. इतना कहकर अभिनव के उस महंगे रेस्टोरेंट के अंदर चला गया. अनन्या अभिनव को रोकने के लिए उसके पीछे पीछे भागी और जल्दी जल्दी में एक अमीर आदमी से टकरा गई और उस अमीर आदमी के महंगे सूट पर वाइन गिर गई. आई एम सॉरी सर. अंधी हो क्या? इस गवार को अंदर किसने आने दिया? इस सूट की कीमत भी पता है तुझे? 20 लाख का सूट है ये. आई एम सॉरी, मुझसे गलती हो गई. मैं इस वक्त यहाँ से चली जाती हूँ. तुम्हें क्या लगता है मैं तुम्हें इतनी आसानी से यहाँ से जाने दूंगा? जब तक तुम मुझे 20 लाख रुपए नहीं दे देती मैं तुम्हें कहीं नहीं जाने दूंगा. इसी वक्त मेरे सूट की कीमत चुकाओ, वरना చూడు, చూసి గర్వపడు. దిస్ ఇస్ రాఘవ బ్రాండ్. టోటల్ ఫ్యామిలీ డ్యామేజ్. ఈ చిన్న షూ ఎందుకు దండగా, పెద్ద షూ ఉండగా. ఆహా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, దాని దగ్గర నుంచి నన్ను మాత్రం కాపాడు. ఒరేయ్ రాఘవ, నువ్వు ఒక్కడివేరా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నావు? నీకు మాత్రం ఈ ఐడియాలు ఎలా వస్తున్నాయిరా? క్రియేటర్ అమ్మా మేము మా రూమ్ నన్ను మాత్రం వదిలేసి వెళ్ళిపోకండ్రా. ఈడు ఇంకా చుచ్చు పోసుకోలేదు. ఈడు అక్కడికి నన్ను తోడు రమ్మంటాడురా. మా రాత్రంతా నిద్రపోలేదమ్మా. నీకు కావాలంటే నా పిల్ల నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అమ్మతో ఉండు. ఉంటుందా? నువ్వు రావే. ఈడు చుచ్చు పోసుకునేంత వరకు నాతో ఉండు. వద్దినమ్మా. అయ్యో తప్పు. నువ్వు ఇలాగే బయట అందరికి చెప్తున్నావా? ఇలా చూడు, నువ్వు బాత్రూమ్ లోపలికి రానక్కర్లేదు, బయట నుంచో లేదు, పాట కూడా పాడక్కర్లేదు. నేను కూడా బాత్రూమ్ లోపలికి వెళ్ళాను, కానీ చుచ్చు పోస్తా. వేసుకున్నావా రాఘవ? అదేం లేదు, అది పాత ఐడియా. అయితే మరి నేను బాత్రూమ్ లోపలికి వెళ్ళను, కానీ చుచ్చు పోస్తా. చెప్పరా? ఒక కొత్త ఐడియా వచ్చిందిగా. ఏంట్రా ఐడియా? నేను చెప్పను, చేసి చూపిస్తా. చెప్పరా, చేసి చూపిస్తాడు. ఏం చేస్తాడు? రెడీయా? రెడీయా? బెడ్ పక్కనే డోయల్ కొత్తగా లేదు. ఒసేయ్, నేను తట్టుకోలేకపోతున్నాడు. దిమ్మ తిరిగిపోయింది. వదినా, వీళ్ళు ఎలా పోతే నాకేంటి, నేను చుచ్చు పోసుకుంటాను. బాత్రూంలోకి కావాలంటే నేను పాడతా. నువ్వు ఆడమన్నా ఆడతాను, కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పను. ప్రామిస్. చిన్న రిక్వెస్ట్, దీన్ని రెడీ చేయడానికి ఒక రోజు పట్టింది. ఒక్కసారి చుచ్చు పోసుకుంటా. ఈ రోజు ఎక్కడికి పారిపోతున్నావురా? పాడబడమ్మా. పాడతానుండ్రా. ఏ అమ్మా అమ్మా మోరమ్మా. దండాలు 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 చక్రకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మూరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. పెంచమ్మా. దండాలు దండాలు అమ్మూరు తల్లో చక్రకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము తల్లో. నాడగట్టుకోరన్నా. తెల్లారితే ఊరుకు పోవాలి. ఊరెళ్ళే ముందు నేను ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసి వస్తానమ్మా.
రెక్తర డమడమ రెక్తర దుమ్మగ దుబ్బగ దుమ్మప్ప డమడమ రెక్తర డమడమ రెక్తర డమడమ రెక్తర దుమ్మగ దుబ్బగ దుమ్మప్ప. అరే స్నేహితుడికి కోవెలగట్టు, మన మిత్రులని అందులో పెట్టు. ఫ్రెండు అన్నమటే లైఫ్ లో బెస్ట్, ఫ్రెండు లేని వాడి లైఫ్ వేస్ట్. వచ్చేయాడే తము హుషారు కాకోలి, ఇద్దరమున్నామంటే జాలీయగా జోలి. నీకేమన్నా అయితే నీకే కదా కష్టం, నేస్తం అంటే గుళ్ళో దైవానికే ఇష్టం. అరే స్నేహితుడికి కోవెలగట్టు, ఆ కట్టు మన మిత్రులని అందులో పెట్టు. ఫ్రెండు అన్నమాటే లైఫ్ లో బెస్ట్, బెస్ట్. ఫ్రెండు లేని వాడి లైఫ్ వేస్ట్. ऑफिसे नोटेड, ग्रुप चैटे इग्नोर्ड, फैमिलीते হ্যাঁ ক্লোজ ফ্রেন্ডের স্টোরিতে ইউ এত ব্ল্যান্ড জীবন কাটাচ্ছ কেন? লাইফে নুন স্বাদ অনুযায়ী নয়, জেদ অনুযায়ী মেশাও। যতদিন চাঁদার সূর্য থাকবে, সর্দি থাকলে সোয়েগো থাকবে। যতদিন চাঁদার সূর্য থাকবে, সর্দি থাকলে সোয়েগো থাকবে। মোনাকো খাও সর্ব ఫ్రెండు పెట్టే ఫుడ్ నువ్వు రోజు తింటే గుడ్డు. అరే స్నేహమేరా ఆస్తి, గల కాలముండు దోస్తి. నా ప్రాణం అంటే తోడు నీడా. నే ఎడ్ల బండి పైన వాడు కూర్చుంటాడు కింద, ఏ చిక్కొచ్చినా ఒకటైపోతామోయ్. ఓహోయ్ ఈ నగరము మొత్తం మేం తిరిగేస్తున్నాం నేస్తం, ఆ సముద్రాన్ని దాటిపోతామోయ్. కాసులిస్తే ఫిగర్ దొరుకురా, స్నేహం అంటే చివరి వరకురా. ఫ్రెండ్ అంటే కనుల వెలుగురా, జోలికొస్తే సొడబాటులు పగులురా. అరే గోల్డ్ చైన్ ఊడిసి పడితే పట్టున తెగునురా, నా ఫ్రెండ్ చెయ్యి వేస్తే ఆ గువ్వ పగులురా. అరే గోల్డ్ చైన్ ఊడిసి పడితే పట్టున తెగునురా, నా ఫ్రెండ్ చెయ్యి వేస్తే ఆ గువ్వ పగులురా. అరే స్నేహితుడికి కోవెలగట్టు, ఆ కట్టు మన మిత్రులని అందులో పెట్టు. ఫ్రెండు అన్నమాటే లైఫ్ లో బెస్ట్, బెస్ట్. ఫ్రెండు లేని వాడి లైఫ్ వేస్ట్. డమడమ రెక్తర డమడమ రెక్తర డమడమ రెక్తర దుమ్మగ దుబ్బగ దుమ్మప్ప డమడమ రెక్తర డమడమ రెక్తర డమడమ రెక్తర దుమ్మగ దుబ్బగ దుమ్మప్ప దుమ్మగ దుబ్బగ దుమ్మ. తెల్లారు జామున లేచి ఆ థియేటర్ లో దూరి అరే సినిమా చూస్తాడు మొదటి రోజునే. ఓహోయ్ వాళ్ళమ్మ ఎన్ని అన్న, వాళ్ళ నాన్న తిట్టుకున్న, అభిమాన్ని మించిన దేవుడు లేడురా. కటౌట్లకి మాల వేస్తాడు, పిచ్చెక్కే డాన్స్ చేస్తాడు. కష్టాన్ని తను పక్కనెడుతూ సినిమాన్ని సూపర్ హిట్ చేస్తాడు. అరే వీధులన్నీ తెగ తిరిగి పోస్టర్ వేస్తాడు, మన డాన్స్ చూసి మై మరచి క్లాప్స్ కొడతాడు. అరే కష్టపడ్డ సొమ్ము పెట్టి టికెట్ కొంటాడు, ఫిలిం 100 రోజులాడాలని మొక్కు గడతాడు. ఆ ఫ్యాన్ కి ఓ కోవెల కట్టి, ఆ కట్టి 2 చేతులెత్తి దండం పెట్టు. అభిమాని లేని లైఫ్ వేస్ట్ రా 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 రా, ఆ ఫ్యాన్స్ లేక మనము లేమురా. రెక్తర డమడమ రెక్తర డమడమ రెక్తర దుమ్మగ దుబ్బగ దుమ్మప్ప డమడమ రెక్తర డమడమ రెక్తర డమడమ రెక్తర దుమ్మగ దుబ్బగ దుమ్మప్ప. మా ఆకలేస్తుందమ్మా. ఈడు మొదలెట్టేసేట్రా, వెళ్లే దారిలో ఏదన్నా గ్రామం వస్తుంది, చేను గట్టున ఆగి తిందా. గ్రామం వచ్చేసింది ఆత్మనమ్మా. నిలవనివ్వడరా బండాపు. సూపర్ గా ఉంది. చూసావా దర్బూజా నేల మీద కాస్తున్నాయి, లేకపోతే నీ తలమే కాస్తాయా? కాసేపు సైలెంట్ గా రామ్మా. ఏంట్రా పైకి కిందకి చూస్తావు? సీట్ పరచు. ఇదిగో పట్టుకో పాపా.
కూర్చుని తిందామనుకుంటే విపరీతంగా గాలి వీస్తోంది. అవునమ్మా. వర్షం వచ్చేలా ఉంది. సూపర్. అయితే ఇక్కడ కూర్చుంటానులే. తింటాలోనే ఉండు. రే దున్నయ్య గాలి ఆగిపోయింది కూర్చో. సరే కూర్చోండి. కూర్చోండి. ఒకటి చూడండి. లేవండి లేవండి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. చెప్తాను వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? చెప్పను చేసి చూపిస్తాను. తీరా కర్రలు. గట్టిగా లాగి కట్టమ్మా. రే దునయ్య సరిగ్గా కట్టొచ్చు కదరా. నేను సరిగానే కట్టాను. గాలి వస్తే ఏం చేయమంటావు? గట్టిగా కొట్టండి. కొట్టడానికి ఏదో ఒకటి కావాలి కదా. దేంతో కొట్టాలో మన కోసం ఎవడో మేకలు కొట్టేసేలాడు. వదిరా తీనా. టైట్ గా ఉందా? రే దునయ్య దిక్కు చూడకుండా రండి. चाहे दूर हो या पास, मैं अपने कस्टमर्स तक पहुंचूंगी। मैं अपनी पहचान और एक भरोसेमंद ब्रांड बनाऊंगी। मैं कुछ कर दिखाऊंगा। मैं अपने बिजनेस को नई ऊंचाइयों तक ले जाऊंगी। कैसे? एक ऐसे .com डोमेन के साथ जो सभी प्लेटफॉर्म्स पर मेरी मदद करे, जो मेरे बिजनेस की तरक्की में उसे भरोसेमंद बनाए, जिससे मैं कह सकूं कि हाँ मैंने कुछ कर दिखाया। एक .com डोमेन के साथ लोग मुझे ढूंढ सकते हैं और मुझ पर भरोसा कर सकते हैं। पहुंच, भरोसा, विश्वास। ये सिर्फ एक डोमेन नहीं, एक पहचान है। Favorite part of Korea? Show me some pictures. Yeah, you should. The EC was really pretty. What was it? Donghae. लीक हुआ है क्या इससे उनके I lost my phone. Chincha? Chincha. Again? This is a Chincha story. Chincha! స్పీడ్ కి హెడ్ లో బ్లడ్ రావాలి కానీ జ్యూస్ వస్తుందేంటి? పెద్ద వర్షం వచ్చేలా ఉంది. పదండి వెళ్ళిపోదాం. అయ్యో నేను నేనే పోయాలా? జాగ్రత్తగా జాగ్రత్తగా. హాయ్ కుమారన్న. నమస్కారం బాబు. ఎలా ఉన్నావు? బాగున్నావా? లగేజ్ కార్ లో ఉంది. హాయ్ తాతయ్య అమ్మమ్మ. తండ్రి సార్ లగేజ్ సార్. డిక్కీలో ఉన్నాయి. పేరు కోకిల. వేసేయవలసిందే. దొరికిపోయినా? ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. అత్తయ్య నమస్కారం. నమస్కారం. మామయ్య ఆశీర్వదించండి. ఏంటిది? పెద్దత నమస్కారం. నమస్కారం నమస్కారం. మామయ్య అల్లుడు. మామయ్య అల్లుడు. అమ్మా అదేంటమ్మా ఒక మావయ్యకి మోకాల వరకు ఇంకొక మావయ్యకి పూర్తిగా? మోకాళ్ళ వరకు పడినోడికి ఒక కూతురు, పూర్తిగా పడినోడికి ఇద్దరు కూతురు. అదిగా పక్కన నించున్నాడే ఆడికి అసలు కూతుర్లే లేరు.
ఈడ ఆడి దగ్గరకు కూడా వెళ్లకుండా హాయ్ చెప్తాడు చూడు. హాయ్. సరిగ్గా చెప్పావు. చూసావా? అవును మరదల్స్ ఎక్కడ? లోపలే ఉన్నారు. బేబీస్ రండి రండి రండి. ఆపండి. వచ్చి రాగానే నా మనవణ్ణి పట్టుకుని ఇలా కొడుతున్నారేమిటి? ఎప్పుడు ఫోన్ చేసినా అటెండ్ చేయడు తాతయ్య. ఓ ఫోన్ చేస్తే నీ సొమ్మేం పోతుంది. అప్పుడప్పుడు వీళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా. అలా అడుగు తాతయ్య. దీనికి ఫోన్ చేస్తే దీనికి కోపం, దీనికి ఫోన్ చేస్తే దీనికి కోపం. అందుకే నేను ఎవరికి ఫోన్ చేయట్లా. ఫోన్ సంగతి వదిలేయరా. నాకు సందేహం, నీ ముగ్గురు మావ కూతుళ్ళలో ఏ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు? ఇంతవరకు మామయ్య కూతుళ్ళు, ఇక మీదటే లవ్ లో పడేయాలి. అల్లుడు మామయ్య, మా ఇద్దరు అమ్మాయిలు కావ్యతో కలిపి 3 అమ్మాయిలు వెయిటింగ్. సరే మామయ్య. ఏంటి సరే? ముగ్గురులో ఒకరిని మాత్రం లవ్ చేస్తే మిగతా ఇద్దరికి కోపం రాదా? అవును ఇలా కదా. చూడు నాన్నమ్మా, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అందువల్ల స్పోర్టివ్ గా తీసుకుంటాం. మేము స్పోర్టివ్ గా తీసుకుంటాం. స్పోర్టివ్ గా తీసుకుంటాం. కానీ ఈసారి నువ్వు ఎవరిని లవ్ చేసినావో చెప్పలేదనుకో అంతే. వెళ్ళి రెస్ట్ తీసుకోరా, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. మరదల్స్ మీరు కూడా నాతో వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే వీడు గోక్కోవడం ఆపడే. మొదలైంది. నాన్నా నాన్నా तुम कहाँ से हो? వాటర్ కావాలి నాన్నా. నా దగ్గర వాటర్ లేదు, క్వార్టర్ లేదు. అయ్యో, తను అడగడానికి నేనే వెళ్ళి తాగొచ్చు. అంకల్ జీ, পাকা চুল কালো করতে
ఎవరు ఎవరు ఏడ్చిందని అడుగుతున్నానుగా. వెడ్డింగ్ ప్లస్ రిసెప్షన్. দুদিন ধরে আমাদের నీళ్ళు తగ్గడానికి వచ్చానా? ఎవరు ఏడుస్తున్నట్టుంటే అందుకే భయపడి. నానమ్మ, నేను నీతో ఒకటి చెప్తాను, అది ఎవరితోనే చెప్పకే. ఆ ఫ్రిడ్జ్ పక్కన ఎవరో వస్తున్నట్టు సో హే గైస్, कैसे हो आप सब एंड वेलकम बैक टू माय यूट्यूब. పోతున్నట్టే ఉంది నానమ్మ. నేనుండగా మన ఇంట్లోకి ఎవరు రా చూద్దాం. ఇదొకటి ఈ రూమ్ లోనే కదన్నా. హలో హలో, ఎవరు? హలో, ఓన్లీ ద బాస్కెట్. ఈ రూమ్ లో ఏం లేదమ్మా. నువ్వు అనవసరంగా భయపడ్డావు. మన ఇంట్లో అలాంటివేవి ఉండదు. ఏమైంది? మీ అరపులకి ఆడు లేచిపోయాడు. అందరూ తప్పుకోండి. వాట్? మరి ఇక్కడ ఐఎమ్ కమింగ్. నా చిట్టి. వాట్? నా మీదకి వస్తున్నా. మళ్ళీ మొదలెట్టే సనతయ్య. ఒక్కటిచ్చానంటే ఎవరు అరిచింది? బాబాయ్ బాబాయ్, ఆ. ఇంట్లో ఇంట్లో? ఏంటి? ఇలాంటి విషయాలు ఆడుతూ చెప్పకూడదే. ఇది ఒక ఇన్నోసెంట్. ఏయ్. ఉదయాన్నే తులసి పూజ ఉంది. అందరూ వెళ్ళి పడుకోండి. పూజాయ శ్రీ రాఘవేంద్రయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాకం. These are the most terrifying siren sounds ever recorded. These aren't just siren sounds, they're ear killer. The last one is so creepy it will make you cry. Comment which one scared you the most. First, you will have incredible luck if you like. Subscribe until this video ends. First is Zero Drone. Next is WS2000R. Next
versus Hurricane Siren. Next is WS3000. Next is Siren Head. వదిలితే నవ్వులు మింగేసేలా ఉన్నారు. తాతయ్య మీ ఇద్దరికే కదా షష్టి పూర్తి, మరి మొహం ఉమ్మని పెట్టుకొని నుంచొని ఉన్నారు. మీరిద్దరు కలిసి హారతి ఇవ్వండి. నాకు సిగ్గుగా ఉంది. అమ్మ చేపట్టుకుని ఆర్తి ఇమ్మంటుంటే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి కలవరము ఉల్లాసముగా ఏంటిది అపశకునంగా? ఫాదర్ అండ్ మదర్. ఎస్ డాక్టర్. అపశకునం. వై కాకి కమింగ్ అండ్ ఫాలింగ్ డౌన్? గుడ్ క్వశ్చన్. అపశకునం ఏం కాదమ్మా. చాలా రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం కదా, అందుకు దిష్టి తగులుంటుంది. ఒరే కుమారు, కొబ్బరికాయ గుమ్మడికాయ తీసుకొచ్చి దిష్టి తీయ. త్వరగా వచ్చి తీయన్నా. అలాగేమ్మా. ఒరే రాఘవ, కిందకి దిగు. సరే. వదినా, నీ మొగుడు చూడు ఎంత అందంగా ఉన్నాడు. ఇప్పుడే ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నారు. ఆటలాపి కుదురుగా నుంచోండి. కుదురుగా నుంచోరా? రండమ్మా, నువ్వు తీ. సరే పర్వాలేదులేండి. దిష్టి కాస్తా పోయింది. చేతులు కాళ్ళు విదిలించుకుని రండి. పికర్స్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సినిమాకి వెళ్దాం రా. అదేం కుదరదు, నేను నా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాలి. కాటుక కళ్ళని చూస్తే పోతుండే మతి. మీరేనా? ఏంటి మేమే? బయలుదేరుతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? వరంగల్ వచ్చానుగా, నా ఫ్రెండ్ మీట్ అవ్వాలి. నీ కోసం ఇంత అందంగా రెడీ అయి వచ్చాను. ఈ గ్లామర్ ని చూడకుండా నీ ఫ్రెండ్ ని చూడడానికి వెళ్తున్నావా? తనైనా గ్లామర్ మాత్రమే. నేను ఓవర్ గ్లామర్ గా వచ్చాను. బావా చూడవా? చూస్తా. ఇటు చూడు. చూసా. ఇటు చూడు. అది చూసా. ఈ గ్లామర్ మొత్తం నీకే. ఇలా మాట్లాడుతూ ఉంటేలా ముగ్గురు కలిసి ఇంప్రెస్ చేయాలిగా. ఇంప్రెసే కదా. ఇప్పుడు చూడవా? ఆ ఊగేద్దామా ఇయ్యాల. అరే నువ్వు నేను ఉయ్యాల, కన్నులయ్యి ఇలా ముయ్యాల, కలలన్నీ కుప్పగా పొయ్యాల. దొంగ పోలీస్ ఆటల్లో పట్టుకుంటే డర్రా, ఆ డమాల్ డుమాల్ డిమాలో చుట్టుకుంటే ఉవ్వ. ఒక చొక్క, ఒక బలపం, ఒక ప్యాంటు, ఒక పెన్ను. ఒక చొక్క, ఒక బలపం, ఒక ప్యాంటు, ఒక పెన్ను. నువ్వే చాక్లెట్, నడిచే కోకనట్టు, వస్తా నేను నీ ఎంట టాటా. తీయని పచ్చిమిర్చి నువ్వు నా గుండె గిచ్చి మత్తే ఎక్కించమంట. వైటు సిలకవే, లైటు సిగ్గువే, టైటుగా కడితివే, నడుమున మడతకే అల్లరే పెడితివే, హద్దు దాటేస్తివే, అక్కడే నిలబడి ఇక్కడేదో చేస్తివే. చక్కా చక్కని నడక చూస్తే కిక్కే ఎక్కనే, ఏ అందాలన్నీ తలుకుమంటే మైండు మారేనే. నే బ్లాక్ అండ్ వైట్ రాజా, నువ్వు తల్లో ఎట్టిన రోజా. నే బ్లాక్ అండ్ వైట్ రాజా, నువ్వు తల్లో ఎట్టిన రోజా. రవెనా గులాబ్ జాము, ఆడదాం ట్రిపుల్ గేము, హత్తుకో నన్ని ఎలా ఎత్తుకో. చెయ్యి మీద చెయ్యే వేసి బుగ్గలోన చుమ్మా ఇచ్చి మనసులో బల్బు స్విచ్ ఆన్ చేసుకో. గమ గమ రిమరిమా.
The performance of SBI always has been ownership neutral, despite state-owned enterprise, which is a great comfort, obviously, being a state-owned entity. బీరు లాంటి సరసమా వచ్చావమ్మా ఎదకు ఎదురుగా సరసరా పిరబిరా సరసకొచ్చా సరసరా వయసుకొచ్చిన వైటు గుర్రమురా ఒళ్ళు మొత్తం మచ్చలు ఉంటే లక్కీ ఛాన్స్ రా తను ఒకే అంటూ ఒప్పేసుకుంటే రిస్క్ ఎదురా నే బ్లాక్ అండ్ వైట్ రాజా నువ్వు తల్లో ఎట్టిన రోజా నే బ్లాక్ అండ్ వైట్ రాజా నువ్వు తల్లో ఎట్టిన రోజా